హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కనుమ రోజు వ్లాగ్. మేము మురారి వెళ్ళాము. మురారి మీలో ఎంతమందికి తెలుసు కూడా కామెంట్ చేయండి. ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్. స్టార్టింగ్ ఇక్కడ 8కి స్టార్ట్ అయ్యాము. 8:30 అలా అవుతుంది. కొబ్బరికాయ కొట్టుకుని స్టార్ట్ అయిపోయాము. మురారి వెళ్ళేసరికి ఇలాగ 10:30 అయ్యిందండి. చాలా లేట్ అయిపోయింది. చాలామంది వచ్చేసారు అప్పటికే. జనం అయితే ఇలా ఎంట్రన్స్ ఉంటుంది. చూసారు కదా ఎన్ని వెహికల్స్ వచ్చినాయో. అస్సలు ఖాళీ లేదు. కానీ ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే ఏది మొక్కుకున్నా నెరవేరుతుంది. మేమైతే ఇది 3సారో 4సారో రావడం. చాలా మహిమగల తల్లి. మేమైతే మా మేనల్లుడి కోసం మొక్కుకున్నారు మా అమ్మ వాళ్ళు. ఆ మొక్కు తీర్చుకోవడం కోసం అయితే వచ్చామండి. ఈ ఇయర్ చాలా బాగుంటుంది ఇక్కడ. ఫ్యామిలీ అంతా కూడా సరదాగా స్పెండ్ చేయాలి అంటే ఇలాంటివి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. పిల్లలతో అస్సలు అవ్వలేదండి. చాలా ఎర్లీగా రావాలనుకున్నాం. చాలా లేట్ అయిపోయింది. ఇంకా రాగానే అందరూ కూడా తలో పని స్టార్ట్ చేసేసుకున్నాం. మనకి నార్మల్గా టెంపుల్స్లో అయితే ఇంత జనం అనేది కనిపిస్తారు. కానీ ఇక్కడ ఏంటి అంటే అంతా కూడా జీడి మామిడి తోటలు, అలానే మామిడి తోటలు ఉంటాయండి. ప్రతి చెట్టు దగ్గర కూడా ఇలా ఫ్యామిలీస్ అనేది వచ్చి ఇలా మొక్కులు తీర్చుకుంటారు. దానివల్ల మనకి ఇంత జనం ఉన్నారు అనేది అయితే అస్సలు కనిపించదు గుడి దగ్గరికి వెళ్ళే వరకు కూడా. నాకైతే ఇక్కడికి వెళ్ళడం చాలా ఇష్టం. ప్రతి ఇయర్ కూడా వెళ్దామని అంటాను నేను. అంత బాగుంటుంది ఇక్కడ. ఎంజాయ్మెంట్ ఉంటుంది. అలానే మనం సరదాగా ఇంటి దగ్గర వండుకునే కంటే ఇలాంటి చోట మనము అమ్మవారిని దర్శించుకుని ఇలా సరదాగా తలో పని చేసుకుంటూ వండుకుంటే ఇంకా బాగుంటుంది కదా. ఇక్కడ పుల్లలు కూడా ఏమీ లోటు ఉండదు. ఇంకా మనం అన్నీ తెచ్చుకుని ఇలా వండుకోవచ్చు రెడీగా. స్టవ్ కంటే కూడా పుల్లలతోటే స్పీడ్గా అవుతుంది. అమ్మవారి మహిత్యమో ఏమో తెలియదు కానీ ఇక్కడ టేస్ట్ కూడా అదిరిపోతుంది మనం ఏది వండుకున్నా కూడా. మేమైతే ఫస్ట్ ఇలా పిల్లలకి చికెన్ పకోడీ అయితే వేసి పెట్టేసాము. ఫుల్ ఎంజాయ్ చేశారు. ఎలా ఉన్నాయని అడుగుతుంటే చూసారు కదా. మా మేనగోళ్ళు అయితే సూపర్ అంటున్నారు. అన్నయ్య వాళ్ళు మొక్కుకుంది తినకోసమేనండి. మా చిన్ని మేనల్లుడు తినైతే చికెన్ తినలేదు. చాలాసేపు ఆట పట్టించాడు మమ్మల్ని. ఎంత పిలిచినా చూసారు కదా. ఒక్కడు ఎలాగ ఆడుకుంటున్నాడు ఇక్కడ ఎండలో. ఆ తర్వాత వాళ్ళ తాతయ్య పెడితేనే తిన్నాడు. మేము ఎవరు పెట్టినా తినకుండా. పిల్లలంతా కూడా కార్లో సాంగ్స్ పెట్టేసుకుని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మా వదినలు మేమైతే అన్నాము ఇంటి దగ్గర మేమే చేసి ఇక్కడ మేమే చేయాలా, మీరు వండి పెట్టండి మేము తింటామని చెప్పి మా అన్నయ్యలతో అంటే మా అన్నయ్యలు అయితే ఫుల్గా వాళ్ళే చేసి పెట్టారు. మేము పై పని మాత్రమే చేసాము. చాలా సరదాగా అనిపించింది. వాళ్ళ చేతి వంట కూడా చాలా బాగుంది. ఇలాంటప్పుడే కదా మనం కూడా వాళ్ళ చేతి వంట టేస్ట్ చేస్తాము. ఇలా అందరూ కలిసి వంట చేసుకొని ఒక చోట తిన్నామంటే ఆనందమే వేరు. రెస్టారెంట్లకు వెళ్ళినా ఈ ఆనందం అయితే రాదండి. ఫైనల్గా ఫ్యామిలీ ఫొటోస్ తీపిచ్చేసుకున్నాము. మా వదినలతో కూడా నాకు ఇలా మ్యాచింగ్ వేసుకోవడం అంటే చాలా ఇష్టము. అమ్మవారి గుడి చూడండి. ఇలా వేప చెట్టు కింద శ్రీ లక్ష్మీ దుర్గా అమ్మవారు ఉంటారు. చాలా మహిమగల తల్లి అండి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేదో కామెంట్ చేయండి. దర్శనం అయిపోయాక మా అన్నయ్యలు అయితే కోడి పందాలు చూడడానికి వెళ్ళారు. మమ్మల్ని అయితే షాపింగ్కి వెళ్ళిపోమన్నారు. ఆడవాళ్ళకి ఇష్టమైందే షాపింగ్ కదా. ఇలా తీర్థాలు వచ్చినప్పుడు ముందు షాపింగ్ మీదకి వెళ్ళిపోతుంది మన చూపంతా. మేమైతే ఇలాగ పిల్లలకి కావాల్సినవి కొనేసి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము వదిన మేము కూడా. మా కనుమ రోజు అయితే ఇలాగా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.